నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఏపీలో రాజకీయాలకు సంబంధించి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఎత్తులు పై ఎత్తులకు సంబంధించి అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి జరుగుతున్న పరిస్థితి. అయితే తాజాగా చంద్రబాబుకు సంబంధించి ఎవరైతే పొలిటికల్ వ్యూహకర్తగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ భేటీ అవటం అనేటటువంటిది ప్రస్తుతం అధికార పక్షం రాద్ధాంతం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఉంది. గతంలో ప్రశాంత్ కిషోర్ వ్యూహకర్తగా చేస్తున్నటువంటి నేపథ్యంలో అతని పైన ఆరోపణలు చేస్తే ప్రస్తుతం టీడీపీతోనే మరలా ఆయన భేటీ అవటం, చంద్రబాబుతో భేటీ అవటంకి సంబంధించి కొన్ని విమర్శలు చేస్తున్న పరిస్థితి. అసలు ఎందుకు చంద్రబాబుతో ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారనేటటువంటి విషయాలకు సంబంధించి, అసలు ప్రశాంత్ కిషోర్ భేటీకి సంబంధించి ఎలాంటి ప్రభావితం చూపించబోతుంది, అసలు ప్రశాంత్ కిషోర్ యొక్క పొలిటికల్ ఏదైతే ఆయన చేసేటటువంటి యాక్టివిటీస్ ఇప్పుడు టీడీపీకి అవసరమా, ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్ద ఎత్తున ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ యొక్క వ్యూహాలు అనేటటువంటివి టీడీపీకి అవసరం ఏమైనా ఉందా ఏంటనేటటువంటిది మనం ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీఆర్ గారు మనతో ఉన్నారు. కేవీఆర్ గారి ద్వారా తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ప్రస్తుతం ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు భేటీకి సంబంధించి పలు రకాల చర్చలకు సంబంధించినటువంటి పరిస్థితి ప్రజల్లో, అధికార పక్షం అయితే మాత్రం తీవ్రంగా విమర్శిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ని టీడీపీతో కలవనేయకూడదు, కలిస్తే గతంలో పనిచేసినటువంటి వైసీపీకి పనిచేసినటువంటి కొన్ని లోగుట్లు కావచ్చు, రహస్యాలు కావచ్చు, ఏదైతే టీడీపీతో షేర్ చేసుకోవటం కానీ టీడీపీకి కొంత ఉపయోగపడే అవకాశం ఉంటుంది అనేటటువంటిది కూడా ఉంది. ఏం చెప్పుకోవచ్చు సార్ వీళ్ళిద్దరు భేటీకి సంబంధించి? భారతదేశంలో ఎన్నికలు వచ్చాయంటే ఈ సర్వే బృందాలుకి పెద్ద పని చేతినిండా. ప్రధానంగా ఏంటంటే ఈ కొన్ని దేశ స్థాయిలో అనేక సర్వే బృందాలు జనం యొక్క నాడి, ప్రధానంగా ఓటర్ల నాడి ఏ స్థాయిలో ఉంది, ఏ ఓటరు అంటే ఉన్న విద్యావంతులు, లేకపోతే నిరక్షరాస్యులు, నిరుద్యోగులు, తర్వాత మహిళలు, ఇట్లా రైతులు, వ్యాపార వర్గాలు, రకరకాల సెక్టార్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత ఎట్లా ఉంది, లేకపోతే ప్రతిపక్షాల పరిస్థితి ఎట్లా ఉంది, ఇట్లాంటి అంశాల మీద అనేక బృందాలు 6 నెలలకు ఒకసారి 3 నెలలకు ఒకసారి సర్వే చేస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రధానంగా ఏంటంటే రేపు మార్చి నుంచి మే మధ్య జాతీయ స్థాయిలో సార్వత్రిక ఎన్నికలు లోక్సభకు జరగబోతున్నాయి. బీజేపీ ఆధ్వర్యంలోని మోడీ ప్రభుత్వం 3వసారి అధికారంలో రావడానికి ప్రధానంగా పరుగులు తీస్తూ ఉంది. ప్రతిపక్షాలు కూడా బీజేపీయేతర పక్షాలన్నీగా ఇండియన్ గ్రూప్ పేరుతో వాళ్ళు కూడా సమాయత్తం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల ఒక 6-7 నెలల క్రితం కర్ణాటకలో ఎన్నికలు జరిగినాయి. తాజాగా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగినాయి. 5 రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది, మిగతా చోట్ల బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో రేపు మార్చి నుంచి మే మధ్య లోక్సభ, శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. ప్రధానంగా దాదాపు 40 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు, సినీ నటుడు ఎన్టీఆర్ కాంగ్రెస్కి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఆ తెలుగుదేశం పార్టీ రకరకాల కారణాల వల్ల రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో నిర్వీర్యమైంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సెకండ్ ఫేజ్, రెండోసారి ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి. మధ్యలో జగన్ నాయకత్వంలో వైసీపీ గత ఎన్నికల అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల సమయంలో ప్రధానంగా తెలుగుదేశం పార్టీ ఎంతో డెవలప్ చేసింది. పోలవరం ప్రాజెక్టుని బాగా పరుగులు తీయించింది, రాజధాని నిర్మాణంలో చురుగ్గా ఉంది. రకరకాల కారణాలతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టినా కూడా ప్రజలు తిరస్కరించారు. కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. దీంతో అప్పటి నుంచి ఆ పార్టీలో అంతర్మదనం, మనం పనులు చేసి కూడా ఓడిపోవడం ఏంటనే దాని మీద రకరకాల చర్చలు, తర్జన భర్జనలు జరిగాయి. దానికి తోడు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి ఇది ఆఖరి ఎన్నికలు. అంటే ఇప్పుడు ఆయన 73లో ఉన్నాడు. ఈ 5 ఏళ్ల తర్వాత 78. ఇప్పుడు అధికారంగా రాకపోతే తర్వాత ఆ పార్టీ మనుగడే ప్రశ్నార్థకం అయ్యే పరిస్థితి ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఇవే ఆఖరి ఎన్నికలని కూడా ఆయన వాగ్దానం ప్రజల్లోకి చెప్పేశాడు. దీంతో అన్ని శక్తియుక్తులు ఉపయోగించి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి వస్తేనే ఆ పార్టీకి మనుగడ ఉండే అవకాశం ఉంది. దీంతో మరోవైపు జగన్ ఒక్క ఛాన్స్ పేరుతో జగన్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాడు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తాను పాదయాత్రలో ఇచ్చిన హామీలను అమలు చేయడం కోసం విచ్చలవిడిగా బటన్ నొక్కి నేరుగా డీబీటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, నగదు బదిలీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టి బటన్ నొక్కితే మనకు ఓట్లు వస్తాయనే ధోరణితో ఇప్పటికే 6-7 లక్షల కోట్లు జగన్ ఆధ్వర్యంలో అప్పులు చేసి సంక్షేమం కార్యక్రమాలకే పరిమితమయ్యారు. అభివృద్ధి లేదు. పోలవరం ప్రాజెక్టు మరుగున పడిపోయింది, రాజధాని పక్కన పడిపోయింది, రాజధాని దాన్ని డెవలప్ చేయకుండా 3 రాజధానులు అనే పేరుతో ముందుకు పోతా ఉన్నాడు.
ఇలా రకరకాల కార్యక్రమాల్లో పోతూ ఉంటే తెలుగుదేశం పార్టీ గతంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ఈ 40 ఏళ్లలో ఏ రోజు కూడా వాళ్ళు ఇటువంటి వ్యూహకర్తలని సలహాలు తీసుకోలేదు. ఎన్టీ రామారావు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు తెర వెనుకుండి వ్యవహారాలు నడిపేవాడు. ఆ తర్వాత తొలిసారిగా వాళ్ళు అంటే 2019 ఎన్నికల తర్వాత రాబిన్ శర్మ అని ప్రశాంత్ కిషోర్ దగ్గర పనిచేసినటువంటి వ్యక్తినే ఒక మోడరేటర్గా పెట్టుకుని అతని ఆధ్వర్యంలో ఎలక్షన్ ప్రాసెస్ అంటే కింద స్థాయిలో సర్వే చేయటం, కింద స్థాయిలో ప్రతి నియోజకవర్గంలో ప్రస్తుత తెలుగు ఇన్ఛార్జ్ కానీ ఎమ్మెల్యే కానీ మాజీ ఎమ్మెల్యే వాళ్ళు ఎట్లా పనిచేస్తున్నారు, ఎవరికి సీట్ ఇవ్వాలి, ఇటువంటి అంశాలన్నిటి మీద రకరకాలుగా వాళ్ళు కొంత సమాచారం సేకరిస్తూ ఉన్నారు. దీనికి తోడు దాదాపు ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో జనసేన వీళ్ళతో కలిసి పోటీ చేస్తూ ఉంటాం. ఈ కార్యక్రమాలన్నీ ముందుకు సాగుతూ ఉన్నాయి. ప్రధానంగా అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతతో రేపు 2024లో టీడీపీ జనసేన గ్రూప్ అధికారంలోకి వస్తుందనేటువంటి ధోరణితో వీళ్ళు ముందుకు సాగుతూ ఉన్నారు. మనం బటన్ నొక్కి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేసాం. ఒక్కొక్క కుటుంబానికి సుమారు 1.5 నుంచి 2.5 లక్షల వరకు మనం డబ్బు వాళ్ళ బ్యాంక్ ఖాతాలో వేసాం, మనం ఎందుకు గెలవం అనే ధోరణితో జగన్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇలా వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న దశలో అనూహ్యంగా గత ఎన్నికల్లో అంటే 2019 ఎన్నికల ముందు సుమారుగా 2016-17 ఆ ప్రాంతంలో ప్రశాంత్ కిషోర్ని వాళ్ళు వ్యూహకర్తగా పెట్టుకొని ప్రశాంత్ కిషోర్ డైరెక్షన్ మేరకు వైకాపా పనిచేసి 2019లో అధికారంలోకి వచ్చింది. ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే జగన్ పాదయాత్ర చేపట్టాడు. ఇలా పాదయాత్ర చేపట్టడం అప్పట్లో ప్రతిపక్షాల మీద బోగస్ ఫేక్ అకౌంట్లు ఫేస్బుక్ అకౌంట్లు ఓపెన్ చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టడం, ఇట్లా రకరకాలుగా అనేక విన్యాసాలు చేసి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు రాబిన్ శర్మ ఆధ్వర్యంలో వాళ్ళు ముందుకు పోతున్న దశలో అనూహ్యంగా అసలు ఎవరు ఊహించలా సడన్గా ప్రశాంత్ కిషోర్ 2 రోజుల క్రితం లోకేష్ ఆధ్వర్యంలో స్పెషల్ ఫ్లైట్లో హైదరాబాద్ నుంచి గన్నవరం వచ్చి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో 3 గంటల పాటు భేటీ అయ్యాలటం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. గత ఎన్నికల్లో జగన్కు అనుకూలంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఎన్నికలు వచ్చేసరికి ఎందుకు ప్లేట్ ఫిరాయించారు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న లావాదేవీలో తేడా వచ్చిందా, మరి అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు వాళ్ళు పే చేశారు. తర్వాత ప్రశాంత్ కిషోర్ బంధువుల పెళ్లి ఉత్తరప్రదేశ్లో జరిగితే స్వయంగా జగన్ వాళ్ళ దంపతులు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇద్దరి మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. అయినా ప్రశాంత్ కిషోర్ సడన్గా ఎందుకు తన వ్యూహాన్ని మార్చాడు అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. అనేక మంది మేధావులు సోషల్ మీడియాలో కానీ ఇటువంటి డిబేట్లో పాల్గొనే వాళ్ళు కానీ ఏం చెప్తున్నారు, ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ప్రధానంగా ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది ముందుగా పసిగట్టి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్తాడు. తన వల్లనే ఇక్కడ వీళ్ళు అధికారంలోకి వచ్చారని దాన్ని క్యాష్ చేసుకుంటాడు. ఆ విధంగా జాతీయ స్థాయిలో ఇటువంటి సర్వే బృందాలు ఆయన కింద సర్వే ఉద్యోగులు పెద్ద ఎత్తున ఒక సంస్థ ఉంది, కార్పొరేట్ సంస్థ. దానికి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అధికారులు రాబోతున్నాడని పసిగట్టి ప్రశాంత్ కిషోర్ ఈ చంద్రబాబు తరఫున పనిచేయడానికి ముందుకు వచ్చాడని కొంతమంది చెబుతున్నారు. వీటన్నిటికంటే ముందు ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంలో లోకేష్ దాదాపు 1 నెల రోజుల దాకా ఢిల్లీలో ఉన్నాడు. సుప్రీంకోర్టు పనుల మీద, బెయిల్ అంశాల మీద, ఇటువంటి అనేక అంశాల మీద ఢిల్లీలో ఎక్కువ కాలం ఉన్నాడు. అంటే సుమారు చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్న 55 రోజుల్లో బెయిల్కు సంబంధించిన వ్యవహారాలు అన్నీ కూడా లోకేష్ ఢిల్లీలో ఉండి వాటిని పరిశీలించారు. ఆ సమయంలో ప్రశాంత్ కిషోర్ లోకేష్ను కలిశాడని, అప్పట్లో ఇది ఒకసారి చంద్రబాబు బెయిల్ మీద వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పారని ఇప్పుడు చెప్తున్నారు. అది ప్రశాంత్ కిషోర్ ఆయన కలిసిన లోకేష్ ప్రశాంత్ కిషోర్ని కలిసిన సంగతి ఎవరికి తెలియదు అసలు. ఇప్పుడు సడన్గా ప్రశాంత్ కిషోర్ తెర మీదకి రావటం, మరి జగన్కి రాష్ట్రంలో ప్రజా మన్నను కోల్పోయాడు, ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ అధికారంలోకి వస్తాయి, దానికి తోడు జనసేన ఇద్దరు పొత్తులు మంచి ఫలితాలను ఇస్తాయి అనేటువంటి వాదన కానీ అనేటువంటిది క్షేత్రస్థాయిలో 2 పార్టీల కార్యకర్తల అభిప్రాయాలుగా ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో అభివృద్ధి సంక్షేమం మరుగున పట్టడంతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చింది. ప్రధానంగా గ్రామాల్లో రహదారులు కానీ, సాగునీరు కానీ, పంటలకు కానీ సరైన రేట్లు లేకపోవడం, తర్వాత కార్పొరేట్ విద్యా సంస్థలకి అనేక ఇబ్బందులు పెట్టడం, తర్వాత ఇంజనీరింగ్ కాలేజీలకి ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విడుదల చేయలేకపోవటం, తర్వాత హెల్త్కి ఆరోగ్య బీమాకి కార్పొరేట్ ఆసుపత్రులకి డబ్బులు విడుదల చేయడంతో ఆరోగ్య బీమాలో సేవలను బంద్ చేయటం వాళ్ళు, తర్వాత ఉద్యోగులు పెద్ద ఎత్తున దాదాపు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 కరువు భత్యాలు డిఏలు విడుదల చేయకుండా
కొత్త పిఆర్సీ చేయకుండా ఈ ఉద్యోగుల మీద అనేక ఇబ్బందులు పెట్టడం, ఇలా అన్ని సెక్టార్లు పెద్ద ఎత్తున అసంతృప్తిగా ఉన్నాయి. ఈ ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అనేది ఒక సంకేతాలు వచ్చినాయి. దీనికి బలం చేకూర్చే విధంగా 3 నెలల క్రితం రాష్ట్రంలో 110-15 నియోజకవర్గాల పరిధిలో విస్తరించినటువంటి 3 పట్టభద్రుల నియోజకవర్గాల నుంచి శాసనమండలికి జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సునాయాసంగా గెలిపింది. ఆ ఎన్నికల్లో వైకాపా అనేక అడ్డీలు సృష్టించిన, అధికారుల ద్వారా బోగస్ ఓట్లు నమోదు చేశారు, పోలింగ్లో పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారు. అయినా కూడా అటు రాయలసీమలో అనంతపురం, చిత్తూరు, ఉత్తర కోస్తాలో విశాఖ 3 పట్టభద్రుల నియోజకవర్గం తెలుగుదేశం అభ్యర్థులు సునాయాసంగా గెలుపొందారు. దీంతో ఈ సంకేతాలన్నీ పరిశీలించినటువంటి ప్రశాంత్ కిషోర్ చొరవ తీసుకొని చంద్రబాబుతో భేటీ అయ్యారని చెబుతున్నారు. దీనికి తోడు ఇప్పటికే మొదట్లో జగన్ అంటే అసలు ఆయన నాయకత్వానికే భయపడే ఎమ్మెల్యేలు దశల వారీగా అసమ్మతి గళం విప్పుతున్నారు. 2-3 ఏళ్ల క్రితం నర్సాపురం ఎంపీ త్రిపుల్-ఆర్ రఘురామకృష్ణరాజు తన అసంతృప్తిని బహిర్గతంగా వెళ్ళగక్కటం, ఆ తర్వాత ఆయన మీద కేసులు నమోదు చేయడం అనేది జరిగితే, ఇప్పుడు శాసనసభ నుంచి శాసనమండలి జరిగిన ఎన్నికల్లో 4 ఎమ్మెల్యేలు పార్టీ విప్పు ధిక్కరించారు, 4ని సస్పెండ్ చేశారు. వాళ్ళ 4 కూడా తెలుగుదేశానికి దగ్గరలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీలో చేరి వచ్చే ఎన్నికల్లో జగన్కు వ్యతిరేకంగా తెలుగుదేశంతో పోటీ చేయడానికి సమాయత్తం అవుతున్నారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో ద్వితీయ శ్రేణి నాయకులు పెద్ద ఎత్తున పార్టీకి నుంచి బయటికి పోతూ ఉన్నారు. ఇలా వీటన్నిటిని చూసి తెలుగుదేశం పార్టీ ఇటు అధికారంలో రాబోతున్నాయి. మనం చంద్రబాబుకి సపోర్ట్గా ఉంటే జాతీయ స్థాయిలో దీన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. దానికి తోడు చంద్రబాబు నాయుడు నేషనల్ ఫిగర్, జాతీయ స్థాయిలో అప్పట్లో గతంలో ఎన్డీఏని అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇటువంటి కీలకమైనటువంటి పోస్టులు కూడా ఆయన నిర్ణయం మేరకు జరిగింది అని చంద్రబాబుకి మనం సపోర్ట్గా ఉంటే, ఇతని వ్యాపారం ప్రశాంత్ కిషోర్ సర్వే వ్యాపారం కూడా బాగా ఆగుద్ది అనేది అతను వ్యక్తిగత అభిప్రాయం. ఇలా కారణాలు ఏమైనా కావచ్చు కానీ ప్రశాంత్ కిషోర్ని లోకేష్ స్పెషల్ ఫ్లైట్ తీసుకురావటం, చంద్రబాబు నాయుడుతో భేటీ చేయటం అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం. దీన్ని వైకాపా ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ రాజధాని అమరావతి వైకాపా వర్గాలు ఉలిక్కి పడ్డాయి. ఒక్కసారి సోషల్ మీడియాలో రకరకాలుగా ప్రశాంత్ కిషోర్ని క్రిటిసైజ్ చేస్తా, తెలుగుదేశాన్ని క్రిటిసైజ్ చేస్తా పోస్టులు పెట్టారు, దానికి సంబంధించి ప్రెస్ మీట్లు పెట్టారు, బూతుల మంత్రులు తెర మీదకి వచ్చారు. ఇలా రకరకాలుగా వచ్చి ప్రశాంత్ కిషోర్ ఏం చేయలేడని కొంతమంది. మరి ఇదే ప్రశాంత్ కిషోర్ గతంలో వైకాపాని అధికారంలో తీసుకొచ్చాడు కదా అంటే దానికి సమాధానం లేదు. కానీ అంతర్గతంగా గతంలో అంటే 2019లో అధికారంలోకి వచ్చినప్పుడు ఏవైతే తప్పుడు విధానాలు, బోగస్ ఫేస్బుక్ అకౌంట్లు ఇటువంటివి పెట్టి ప్రతిపక్షాల మీద నిందారోపణలు చేసినటువంటి గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని అదే విధానం ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం పార్టీ నుంచి ప్లే చేస్తే మనం తట్టుకోలేము. ప్రధానంగా 5 ఏళ్ల నుంచి ప్రజల్లో ఉన్న అసంతృప్తి, ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి, తర్వాత అన్ని వర్గాలని అణగదొక్కటం, గ్రామ సర్పంచులకి అధికారాలు వదిలేయకుండా నిధులు లాగేసేయటం, ఇలా ప్రతి సెక్టార్లో మార్కెట్ యార్డ్లో ఉన్న ఫండ్స్ అంతా కూడా బట్టన్ నొక్కడానికి వాడటం, విధంగా ఎక్కడ డబ్బులున్నా కూడా ప్రభుత్వం వాటిని క్యాష్ చేసుకొని వన్ సైడ్గా వాడుకోవటం, తర్వాత అన్ని పథకాలకి జగన్ పేర్లు పెట్టడం, వైఎస్ పేరు పెట్టడం, తర్వాత ఎప్పుడో సుదీర్ఘకాలం దాదాపు 25-30 ఏళ్ల క్రితం విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు కూడా మార్చడం, ఇలా రకరకాలుగా ప్రజా వ్యతిరేక విధానాలు అనేవి ఇప్పుడు ప్రజలు అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు, మనల్ని దెబ్బతీస్తారనేటువంటి ఫీలింగు వైకాపా నేతల మధ్య ఉంది. దీనికి తోడు పట్టభద్రుల నియోజకవర్గంలో వచ్చినటువంటి తీర్పు స్పష్టంగా ఉంది. దాంతో ఇప్పటి వరకు అసలు తాడేపల్లి ప్యాలెస్లో కేవలం సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, తర్వాత తలసిల రఘురాం, లేళ్ల అప్పిరెడ్డి, ఇట్లా కొద్ది మందికే తాడేపల్లి ప్యాలెస్లో తలుపులు తెరిచే ఉన్నటువంటి విధానానికి స్వస్తి చెప్పి ఇప్పుడు ఎమ్మెల్యేలని దగ్గరికి వెళ్ళటం, రకరకాలుగా ఒకవైపు తెలంగాణలో అధికార పార్టీ ఓడిపోవడంతో ఇక్కడ ఉన్న పలంగా 11 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను మార్చిపారేసేసి ఎమ్మెల్యేలకు మార్చిపారేసి 4 సిట్టింగులకి సీట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళని తెర మీద తీసుకొచ్చాడు. అంటే దాదాపు ఇదే విధానాన్ని పరిగణలోకి తీసుకుంటే 90 నుంచి 100 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను మార్చే అవకాశం ఉందనేది స్పష్టమైపోయింది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దీనికి తోడవడంతో ఒక వైకాపాలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. బట్ ప్రశాంత్ కిషోర్ చంద్రబాబుని ఎందుకు గెలిచారు అనే దాని మీద రకరకాలుగా పత్రికల్లో వస్తూ ఉంది. అది కొంతమంది అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా రకరకాల కామెంట్లు చేస్తున్నారు. సహజంగా ఏంటంటే సీనియర్ రాజకీయ నేతగా ఉన్న చంద్రబాబు ఈసారి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలో రావాలనేటువంటి ప్రయత్నాల్లో ఉన్నారు. దానికి తోడు అంటే 2019 ఎన్నికల్లో ఓడిపోయినటువంటి లోకేష్
తెలుగుదేశం పార్టీకి సమర్థమైన నాయకత్వాన్ని అప్పగించలేనటువంటి భావంలో ఉన్నారు మీడియా. కనుక వాటిని పటాపంచలం చేస్తారు. లోకేష్ ఇటీవల సుమారుగా దాదాపు ఏడాది పాటు మధ్యలో కొన్ని సెలవులు మా చంద్రబాబు అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాల్లో తాత్కాలికంగా విరామం ప్రకటించినా కూడా సుదీర్ఘ పాదయాత్ర చేశారు. ఉమ్మడి జిల్లా 13 జిల్లాల పరిధిలో దాదాపు సుమారుగా ఒక 120-130 నియోజకవర్గాలను కవర్ అయ్యే విధంగా పాదయాత్ర చేశాడు. పాదయాత్ర సందర్భంగా లోకేష్ ఆయా వర్గాలతో వాళ్ళ సమస్యల మీద పిలిచి డిబేట్లో పాల్గొనటం, వాళ్ళకి హామీలు ఇవ్వటం, ఆ తర్వాత ప్రతిపక్షాలని మీద జరిగే వేధింపుల్ని అధికార పక్షం ఏ విధంగా చేస్తుందో వాటిని తిప్పికొట్టడం, అధికార పార్టీ మీద విమర్శల వాన గురిపేయటం, ఇలా రకరకాల వ్యవహారాల్లో లోకేష్ తన సమర్థతని రుజువు చేసుకున్నాడు. ఇప్పుడు చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీకి లోకేష్ నాయకత్వం వహించబోతున్నాడు అనేటువంటి గ్రౌండ్ ఏర్పడింది. ఇలా కొంచెం మంచి వాతావరణం తెలుగుదేశానికి అనుకూలంగా ఉండడంతో ప్రశాంత్ కిషోర్ దీన్ని క్యాష్ చేసుకొని చంద్రబాబు దగ్గరై తిరిగి రేపు 2024 టీడీపీ అధికారంలోకి వస్తే ప్రశాంత్ కిషోర్ వల్ల తెలుగుదేశం అధికారంలోకి వచ్చింది అనేది దాన్ని సొమ్ము చేసుకొని తన వ్యాపారాన్ని విస్తృతపరచుకునడం కోసమే కలిశాడని కొంతమంది చెబుతున్నారు. జాతీయ స్థాయి రాజకీయాల్లో ఎన్డీఏకు దూరంగా ఉన్నటువంటి చంద్రబాబు ఇండియన్ గ్రూపులో కలిసే విధంగా ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ బీజేపీకి వ్యతిరేకంగా ఇండియన్ గ్రూప్కు అనుకూలంగా కొనసాగుతూ ఉన్నాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబుని ఇండియన్ గ్రూపులకు ఆహ్వానించడానికే ప్రశాంత్ కిషోర్ని వివిధ పార్టీలు దూతగా పంపాయని కొంతమంది చెప్తున్నారు. సరే, దేనికి పంపారు, ఎందుకు పంపారు అనేది ఇన్సైడ్లో జరిగిన దానికి మనం ఎవరు తెలియనటువంటి సమాచారం. ప్రధానంగా మామూలుగా తాడేపల్లి ఉండవల్లిలో, రాజధాని అమరావతి ఉండవల్లిలో ప్రశాంత్ కిషోర్ చంద్రబాబు నాయుడు కలిశాడు. లోకేష్ స్వయంగా స్పెషల్ ఫ్లైట్లో ఆయన తీసుకొచ్చాడు. తిరిగి అదే ఫ్లైట్లో లోకేష్ కూడా వెళ్ళాడు. వీటిని పరిశీలిస్తే వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశానికి అనుకూలంగా పనిచేస్తాడు అనేది ఒక సంకేతం వచ్చింది. ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ దగ్గర గతంలో పనిచేసినటువంటి రాబిన్ శర్మ తెలుగుదేశం పార్టీ వ్యూహకర్తగా ఒక ప్లాట్ఫారం క్రియేట్ చేస్తున్నాడు. ప్రధానంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రశాంత్ కిషోర్ సలహా మేరకే టికెట్ల వ్యవహారం, పార్టీ టికెట్లు ఇస్తారు అనేటువంటి వాతావరణం ఏర్పడింది. గతంలో లోకేష్ కానీ తర్వాత చంద్రబాబు కానీ పార్టీ పరంగా కొన్ని నియోజకవర్గాల్లో సీట్ల ఎంపికలో సుదీర్ఘమైన సీనియర్ నేతలు వాళ్ళతో ఉన్న మొహమాటాలు వీటిని దృష్టిలో పెట్టుకొని స్పష్టంగా ఒకవేళ ఆడ పాత అభ్యర్థి అయితే ఓడిపోతాడు అని తెలిసినా కూడా మార్చలేని పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ దానికి యాడ్ కావడంతో ప్రశాంత్ కిషోర్ వాళ్ళ సర్వే ప్రకారం ఇక్కడ ఇన్ఛార్జిని సీట్ ఇవ్వకుండా కొత్త వాళ్ళకి ఇస్తున్నాం, అవతల పార్టీ వాళ్ళని చేర్చుకోవాల్సి వచ్చింది. ఇలా రకరకాలుగా అనేక అంశాలు తెర మీదకి వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ చంద్రబాబును కలవటం, ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యూహకర్తలా వ్యవహరించడం అనేది వైకాపాకి మింగుడు పట్టలేదు. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక వాతావరణం స్పష్టంగా ఉండటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశం అధికారంలోకి వస్తుంది అనేటువంటిది తెర మీదకి వచ్చింది. పట్టభద్రుల నియోజకవర్గాలు గెలవటం, ఎమ్మెల్యేల అసంతృప్తి, ఇలా రకరకాలుగా ఉంది. అటు తెలంగాణలో సిట్టింగ్ అధికార పార్టీ ఓడిపోవటం, ఇట్లా రకరకాల అంశాలను పరిగణలో తీసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఉన్న వాతావరణాన్ని క్యాష్ చేసుకోవడం కోసం ఇటు వచ్చాడని చెప్పనేటువంటి వాదన ఉంది. మరి ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఎటువంటి ఫలితాలు ఇస్తాయి, ప్రశాంత్ కిషోర్ మరి ఎంటర్ కావడానికి కూడా కొన్ని మీడియా సంస్థలు కానీ కొంతమంది ఇంటెలెక్చువల్స్ కానీ వ్యతిరేకిస్తున్నారు. ఇప్పుడు అసలు ప్రశాంత్ కిషోర్ అవసరమా, ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఆటోమేటిక్గా జనసేన తెలుగుదేశం కలిస్తే సునాయాసంగా అధికారంలోకి వచ్చే పరిస్థితులు ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్ వచ్చి దీన్ని డిస్టర్బెన్స్ చేస్తున్నాడు అనేది కొంతమంది భావనలో ఉంది. అయితే కొంత శత్రువుని దెబ్బతీయడం కోసం కానీ అంటే గతంలో వైకాపాకు అనుకూలంగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ ఈ ఎన్నికల్లో ఇటు తెలుగుదేశానికి అనుకూలంగా వ్యవహరించడంతో గతంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ ఎటువంటి తప్పుడు విధానాలు అమలు చేసిందో వాటినే తిరిగి మన మీద ప్రయోగిస్తే మనం తట్టుకుంటామా అనే భావనలో కూడా వైసీపీ నేతల్లో ఉంది. ఇవన్నిటిని పరిగణలో తీసుకుంటే మరి ప్రశాంత్ కిషోర్ని ఏ మేరకు చంద్రబాబు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాడుకుంటారు. ఒకవైపు జనసేనతో పొత్తుంది, జనసేనకి ఎన్ని సీట్లు కేటాయిస్తారు, ఒకవేళ ప్రశాంత్ కిషోరే వ్యూహకర్త అయితే జనసేనకి ఏ సీటు ఇవ్వాలా, ఏ సీటు ఇవ్వకూడదు అనేది కూడా వీళ్ళు ఖరారు చేసే దశలో ఉంటుంది. ఇవన్నీ మరి చంద్రబాబు సీనియర్ నేతగా ఉన్న చంద్రబాబు అన్ని అవకాశాలు అతనికి ఇస్తాడా అనేది కూడా ఇంకా వాళ్ళిద్దరి మధ్య చర్చలు ఏం జరిగిందనేది ఇన్ కెమెరాలో జరిగినటువంటిది బయటికి రాలా. ప్రధానంగా కేవలం సోషల్ మీడియాలో యాక్టివ్ చేయడం కోసమే ప్రశాంత్ కిషోర్ని పరిమితం చేస్తారు. క్షేత్రస్థాయిల అభ్యర్థుల ఎంపిక, తర్వాత ఈ రెండు పార్టీల మధ్య జరిగే సీట్ల సర్దుబాటు వ్యవహారాల్లో ప్రశాంత్ కిషోర్ని దూరంగా ఉంచుతారని కొంతమంది దేశం సీనియర్ నేతలు చెబుతున్నారు.
మరి కారణాలు ఏమైనా కూడా ప్రశాంత్ కిషోర్ రోలు తెలుగుదేశం పార్టీలో ఏ విధంగా ఉండబోతుంది, వచ్చే ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఏ మేరకు ప్రభావితం చేస్తారనేది కూడా కొంత కాలమే నిర్ణయించాల్సింది. దీనికి సంబంధించిన అంశాలు ఇలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. ఇది ఏదైతే ఏపీలో సంచలనంగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చంద్రబాబులో భేటీకి సంబంధించినటువంటి విశ్లేషణ. దాదాపుగా చూసుకుంటే ప్రశాంత్ కిషోర్ ఒక ఏదైతే పొలిటికల్ సర్వేలకు సంబంధించినటువంటి ఒక వ్యాపారవేత్త, ఎప్పుడైతే ఏ రాష్ట్రంలో అయితే ఏ పార్టీకి అయితే మైలేజ్ ఉంటుందనేటటువంటిది ముందస్తుగానే ఒక అంచనాతో అతను చేయించినటువంటి సర్వేల ఆధారంగా గెలిచే పార్టీ వైపుకి ఆయన మొగ్గు చూపే పరిస్థితి ఉంటుంది. అదే కోణంలో చంద్రబాబు విజయం ఖాయం, ఈసారి టీడీపీకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంటుంది, ప్రభంజనం సృష్టించే పరిస్థితి ఉంటుంది అనేది తన సంచలనమైనటువంటి ఏదైతే ఒక సర్వే నివేదికలో తెలుసుకున్న అనంతరం చంద్రబాబుని ప్రశాంత్ కిషోర్ కలిశారనేటటువంటిది పెద్ద ఎత్తున కూడా తెలుస్తున్నటువంటి అంశం అనేది. అలాగే ఏదైతే జనసేన టీడీపీకి సంబంధించినటువంటి పొత్తు నేపథ్యంలో ఏ సీట్లు ఎవరికి ఇవ్వాలనేటటువంటి అంశంలో కూడా కొన్ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్కి సంబంధించినటువంటి అభిప్రాయాలు కూడా తీసుకుంటే మంచిదనేటటువంటి ఒక అభిప్రాయంతో వీళ్ళే పిలిచుండొచ్చా, లేదంటే కనుక అసలు ఇప్పుడు యాంటీ గవర్నమెంట్ వేవ్స్ పెద్ద ఎత్తున కూడా ఉన్నటువంటి పరిస్థితుల్లో సునాయాసంగా టీడీపీ విజయం ఖాయం జనసేన పొత్తుతో అనేటటువంటి అభిప్రాయం ఉన్న నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్ అవసరత అసలు పార్టీకి ఉందా అనేటటువంటి దాంట్లో కూడా అందరిలో కూడా చర్చ ఉన్నటువంటి నేపథ్యంలో కేవీఆర్ గారి విశ్లేషణకు సంబంధించి వాళ్ళు ఏదైతే ఎక్స్క్లూజివ్ పాయింట్స్కి సంబంధించి కూడా వివరించిన పరిస్థితి ఉంది. ఇది ఈరోజు టాపిక్. మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.